కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2-5 నాయన. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించేవాడు సంగమునకు క్షమాభివృద్ధి కలుగు చేయును. ఇక్కడ అన్య భాషల గురించి చూపించి సంఘాల్లో నేను కూడా ఇలా మాట్లాడటం అన్నది ఎంతవరకు నిజం, ఆ రోజు ఎందుకు అలా మాట్లాడారు, నాయన భాషతో మాట్లాడడం అంటే పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చింది. అపోస్తలులందరూ యెరూషలేములో ఉన్నారు. ఆ రోజు భాషతో మాట్లాడాడు ఎవరు? పేతురు గారు. ఎలా వినబడింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. భాషతో మాట్లాడటం అంటే ఒక భాషతో మాట్లాడితే అక్కడ చేరియున్న ప్రజలు ఎన్ని భాషలు, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వాడు ప్రాంతానికి ఒక భాష ఉంటుంది కదా, కనుక అక్కడి నుంచి సపోజు రాజస్థాన్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళ భాషలో వాళ్ళకి వినబడాలి. మహారాష్ట్ర నుంచి వచ్చారనుకోండి, వాళ్ళ భాషలో వాళ్ళకి వినబడాలి. శ్రీలంక నుంచి వచ్చారనుకోండి, వాళ్ళ భాషలో వాళ్ళకి వినబడాలి. కానీ పేతురు మాట్లాడుతున్నది ఒకే భాష మాట్లాడుతున్నాడు. గమనించాలి మీరు. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు, ఆయన ఒకే భాషతో మాట్లాడుతున్నారు. ఒకే భాషతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎలా వినబడింది అనేది మనం ఆలోచిస్తే 6వ వచనం నుంచి ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? 8వ వచనం నుంచి డాడీ. 6వ వచనం చదువు, ఎందుకంటే 5వ వచనం చదువు. ఈ శబ్దము కలుగగా యెరూషలేముకు వచ్చిన వారిలో ఆ కాలమున ఆకాశము క్రింద నుండి అనేక భాషలు మాట్లాడేవాళ్ళు యెరూషలేము పట్టణానికి వచ్చారు. పెంతెకొస్తు పండుగ దినం, ఆ సిచ్యుయేషను పెంతెకొస్తు పండుగ దినం. ఆ రోజు వాళ్ళ స్వభాషలతో వినబడింది. ఏనాయనా చదువు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది, ఇదేంటి ఆయన మాట్లాడుతున్నది ఒకటే భాష కదా, నీకు తమిళ్లో వినబడుతుంది, నాకు మరాఠీలో వినబడుతుంది, నాకు ఇంగ్లీష్లో వినబడుతుంది, నాకు హిందీలో వినబడుతుంది. అదండి భాషలు మాట్లాడటం అంటే. అన్య భాషలతో మాట్లాడటం అంటే అర్థం. ఒక భాష మాట్లాడితే అక్కడికి వచ్చిన వారి అందరి భాషలలో ఎవరికి ఎరిగిన భాషలో వారికి ఆ శబ్దం వినబడుతుంది. అలాంటి భాషతో ఎవరైనా మాట్లాడారా? ఈ పెంతెకొస్తు వచ్చినప్పటి నుంచి అండి ఈ భాషల మీద, స్వస్థతల మీద భయంకరంగా తయారైపోయారండి. బైబిలులోని జ్ఞానం అర్థం కాక ప్రతి వాడు భాష మాట్లాడుతున్నాడు. ఆ భాషలన్నీ అబద్ధాలండి, అవన్నీ నిజమైన భాషలు కావు. ఈరోజు పెంతెకొస్తు సంఘాలకు వెళ్ళిన వారికి వాడు భాషలు మాట్లాడాలి అంటారు. ఈ భాషలు అనేవి వాడు మాట్లాడిన భాష వాడికే అర్థం కాదు. పెంతెకొస్తు సంఘాల్లో ఉన్న వాళ్ళకి వాడు మాట్లాడుతున్న భాష వాడికే అర్థం కాదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు నన్ను భాషతో మాట్లాడిస్తున్నాడు అన్నప్పుడు
భాషతో మాట్లాడేవాడు భాష అర్థాన్ని కూడా చెప్పగలిగి ఉండాలి, లేదా మరొకటి చెప్పాలి. భాషతో మాట్లాడేవాడికి అంటే పూర్ణంగా మీకు చెప్తున్నాను, ఈ దౌర్భాగ్య స్థితి ప్రపంచం అంతా మరి అలముకొని ఈ పెంతుకోస్తు ధోరణి, ఈ పెంతుకోస్తు ఈ దరిద్రులు వచ్చిన తర్వాత బైబిలు పూర్తిగా చెడిపోయింది. బైబిల్లో రాయబడింది అబద్ధంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ ప్రవర్తన వలన, వారి మాటల వలన. ఏమండి, ఇక్కడ ఏ భాషతో వినబడుతుంది? అక్కడ పేతురు మాట్లాడింది ఒక భాష 100 భాషలా? ఒక భాష చదివారు, ఇప్పుడు చదివారు, చెప్పండి. ఒక భాష, ఒక భాషని చదువు, మళ్ళా చదివా రెఫరెన్స్ 2వ అధ్యాయం. ఈ శబ్దము కలుగగా 2వ అధ్యాయం 6వ వచనం డాడీ. 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అలా కాదు నాయన, ఇందాక చదివింది కదా అది. అదే డాడీ 6వ వచనంలో ఉంది. 6వ వచనం. ఈ శబ్దము కలుగగా, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. పేతురు అపోస్తులు మాట్లాడడం, వీళ్ళు మాట్లాడడం కాదు. పేతురు అపోస్తులు మాట్లాడిన భాష, వారు మాట్లాడుట విని కలవరపడిరి. వారి మాటలు విని కలవరపడ్డారట. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపోయారట, విభ్రాంతి నొందారట. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ, మాట్లాడుచున్న అపోస్తులు వీళ్ళందరూ, ఈ 12 మంది గలిలీయులు కారాయిళ్ళు. మనలో ప్రతివాడు వాళ్ళు గలిలీ భాష మాట్లాడాలి, అంతే కదా? లేకపోతే ఇంకేదో భాష అయినా ఒక భాష మాట్లాడాలి, వాళ్ళ ప్రాంతానికి చెందిన భాషతో మాట్లాడాలి. 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి పారదీయులు, ఎన్ని దేశాల నుంచి వచ్చారు? పార్థీయులు, మాదీయులు, ఎలమీయులు, మెసపతోమియా, యూదయ, కపయ, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పంపూరియా, ఈజిప్ట్, ఎన్ని దేశాల నుంచి వచ్చారు చూడండి. వీళ్ళందరికీ వాళ్ళ స్వభాషతో వినపడుతుందట. అదండి భాష మాట్లాడడం అంటే. పెంతుకొచ్చి చర్చికి వెళ్ళి భాషలు మాట్లాడినప్పుడు వాడి భాష ఎవరికైనా అర్థమవుతుందా? కసబిస కసమస అంటాడు. మీరు వెళ్ళండి ఈసారి, మీకు అనుమానం అయితే వెళ్ళండి. ఎందుకంటే అందులో నలిగి వచ్చినోండి నేను. నా కొంప కొల్లూరు చేసిన వాళ్ళు పెంతుకొచ్చి దరిద్రులే. బైబిల్లో ఒకటి ఉండేది, వీడిటి ఇలా మాట్లాడుతున్నాడు వీడు. వెరీ గుడ్. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఈ 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం నుంచి జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు 26వ వచనం జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, ఉన్నాయి భాషలు ఉన్నాయి, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని వదిలేసి మనం మాట్లాడకూడదు, చెప్పకూడదు. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడినది తప్ప ఎవరం కూడా మన సొంత ఉద్దేశాలను మనం చెప్పకూడదు. బైబిల్లో ఏం రాయబడింది? సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరొకడు బోధించవలనని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరచబడినది ప్రవచింపవలనని ఉన్నాడు, మరొకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరొకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, ఒకడు భాష మాట్లాడితే ఒకటి అర్థం చెప్పాలా? నువ్వే భాష కసవే సమస్య అనేసి నువ్వే అర్థం చెప్తావేటి? ఎక్కడుంది? ఎక్కడుంది? నిజంగా అండి, సంఘాలన్నీ పాడైపోయి, ఈ రోజున్న సంఘాలు, ఫెలోషిప్లు ఇవన్నీ దరిద్రం అయిపోయండి. ఈ దొంగ పెంతెకోస్తు బోధకులు వచ్చిన తర్వాత మొత్తం కంపు చేసి పడేశారు మొత్తం అంతా. ఒక్కొక్కడికి ఒకటి పంచాడు. ఒకడికి ఏమిచ్చాడు? సంఘంలో కూడుకున్నారు వాళ్ళు. ఇది ఎప్పటి సొమ్మండి? ఈవేళది కాదు. ఈరోజు నేను చదువుతున్నది ఈనాడున్న సంఘాలలో జరగవలసినది కాదు. మొదటి శతాబ్దంలో ఆరంభమైన సంఘాలలో జరగవలసినది. ఇది మెయిన్. ఆలోచించండి. ప్రారంభ శతాబ్దంలో అంటే మొదటి 100 ఏళ్లలో
ఆ సంఘాలలో మాట్లాడవలసిన విధానం ఇది. పేతురు గారు అపోస్తులు మాట్లాడిన విధానం ఎవరికి లేదు, అది వాళ్ళకే పరిమితం. మరి వీళ్ళకున్నదేంటి? ఆ రోజు బైబిల్ పూర్తిగా లేదు కదా, క్రొత్త నిబంధన పూర్తిగా 27 పుస్తకాలు లేవు. మత్తయ్య గారు, మార్క్ గారు, లోకా గారు, యోహాను గారు రాసిన పత్రికలే, సువార్తలే. సంఘం ఆరంభమయ్యే కాలానికి 4 సువార్తలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. అపోస్తులు చేసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పటికే. ఆ టైంలో ఉన్న సంఘాలలో, ఆ టైంలో మొదటి 100 ఏళ్లలో ఉన్న సంఘాలలో బైబిల్ లేదు కనుక ఏం చెప్పాలో తెలియదు కనుక, సంఘానికి దేవుడు ఏం చెప్పమన్నాడో తెలియదు కనుక, సంఘంలో ఉన్న 100 మందో 50 మందో 20 మందో 30 మందో అందులో ఒకడు ఏం చేయాలట? 26 మళ్ళీ 26 చదవండి. ప్రతిదానికి మీరు బైబిల్ చూడాలి. నా ముఖం చూస్తే అస్సలు మీకు అర్థం కాదు. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు. ఎప్పుడు? మొదటి శతాబ్ద కాలంలో ఆరంభమైన సంఘాలలో ఉన్న సహోదరులలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని. వెరీ గుడ్. సంఘస్థుల్లో ఒకడు కీర్తన పాడాలి, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు. మరొకడు వాక్యాన్ని బోధించాలి. వాడు తెలిసింది అప్పటికి, వాడు తెలుసుకున్నది చెప్పాలి. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు. దేవుడు వీడికి బయలుపరుస్తాడు ఏమైనా, సంఘానికి ఇది చెప్పు అని. అర్థమైందా? సంఘంలో ఒకడికి ఏ వరం ఉందట? బయలుపరచబడే వరం ఉందట, ఒకడు పాడే వరం ఉందట, ఒకడికి బోధించే వరం ఉందట, ఒకడికి. ఈయన వరాలండి ఇవన్నిటి పరిశుద్ధాత్మ వరములు అంటారు వీటిని. మరి ఒకడు తనకు బయలుపరచబడిన దాన్ని ప్రకటన చేయవలని ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడిన వాడు ఏ భాష మాట్లాడాడో దాని అర్థం ఏంటో, అక్కడ కూడుకున్న వాళ్ళకి ఏ భాష తెలుసో ఆ భాషలో అర్థం చెప్పాలి. కసబెసమిస కస అంటే దేవుడు నీతో చెప్పినదేమనగా కుమారుడా అంటాడు. దొంగడు నెత్తి మీద కొట్టాడు దరిద్రుడికి. భాషలు మాట్లాడతారు వీళ్ళు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని కసహల్లెలూయా అంటాడు. అప్పుడు మీరు అనుకుంటారు అయ్య బాబు దేవుడితో మాట్లాడుతున్నాడు మనతో అనుకుంటారు. ఉత్తినేడు దొంగడు. వాడు ఏంటి, వాడి లాభం కోసం ఏం మాట్లాడతాడంటే దేవుడు నాకు బయలుపరచబడినది ఏమనగా అని ఈడు చెప్పకూడదు, మళ్ళా పక్కనున్నోడు చెప్పాలి దాని అర్థం. ఈడు మాట్లాడుతున్న దానికి అర్థం చెప్పే వరం ఆడి దగ్గర ఇంకొకటికి ఉండాలి, ఈడికే ఉండకూడదు. అర్థమైందా? తర్వాత జబ్బు ఇంకొకటికి ఎలాంటోడైట? సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటక్కై జరుగునీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలనని. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను. భాషలు మాట్లాడితే నాలుగు కోసేమన్నాడు. మీకు అర్థమైందా? ఈ దొంగగాడిదలందరూ ఈ కువైట్, దుబాయ్, ఎమిరేట్స్, ఇస్లాం దేశాల్లో చేరిపోయి ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుండి దరిద్రులు పొట్ట చేత పట్టుకొని వెళ్ళి 4 రాళ్ళు సంపాదించాలని అక్కడికి పోయి ఇదిగో పాస్టర్ అవతారం ఎత్తుతున్నారు వాళ్ళు. అక్కడ ఏ అవతారం? దశావతారాలు కాదు, వీడు ఎన్ని అవతారాలను ఎత్తగలడు. అక్కడికి వెళ్ళి పాస్టర్ అవతారం ఎత్తుతాడు. ఆ పాస్టర్ అవతారంలో వీడికి భాషలు, వీడి ముఖానికి చూడండి ఎంత కండిషన్ ఉందండి. ఎన్ని ఉన్నాయండి? అర్థము చెప్పువాడు లేని ఎడల, ఈ భాషతో మాట్లాడేవాడికి అర్థం చెప్పేవాడు, ఆ భాషకి అర్థం చెప్పేవాడు లేకపోతే ఏం చేయాలి? అతడు సంఘములో మౌనముగా ఉండవలను, లేకపోతే నోటు మీద చెప్పుతో వాయించవలను. ఆడవాడు మాట్లాడటానికి లేనప్పుడు ఈడవాడని మాట్లాడతాడు. తర్వాత మీకు అర్థమైందా? ఇప్పుడు భాషలు కూడా అర్థమైందా? ఇప్పుడు ఈయన ఏం రాశాడు? జబల్పూర్లో ఉన్నటువంటి ఆయన ఇక్కడ అన్య భాషల గురించి చూపించి సంఘాల్లో నేను కూడా ఇలా మాట్లాడడం అన్నది ఎంతవరకు నిజం, ఆ రోజు ఎందుకు అలా మాట్లాడారు, ఆ రోజు వాక్యం పూర్తిగా లేదు కనుక
సంఘం ఏం చెయ్యాలో దేవుడు ఎవడి ద్వారా ఒకడి ద్వారా భాషతో మాట్లాడించవడమో, లేకపోతే ఎవడికో బయలుపరచటమో, ఎవడికో దేవుని వాక్యం బోధించేటట్టు చేయటమో, లేదంటే ఎవడో పాటగా పాడటమో, అదన్నమాట. మరి ఇప్పుడు సంఘాల్లో ఏం జరుగుతుంది? ఆ పెంతెకొస్తేలు పుట్టినప్పటి నుంచి ఇండియా అంతా ఆక్రమించుకొని అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఈ దొంగ చర్చిలు కట్టించుకొని అక్కడ ప్రజల మీద పడి దోచుకుంటున్నారు. దశంభాగాలు ఇమ్మని అలాంటి దరిద్రులు. నాయన జబల్పూర్లో ఉన్న కుమారుడా బాలా, ఈ దొంగ వెధవలను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి నువ్వు. తర్వాత ప్రశ్న, యోహాను సువార్త 4వ అధ్యాయం. మధు ఫ్రమ్ ఖమ్మం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 24. అమ్మా అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది. ఒక కాలం వస్తుంది. యేసుప్రభు సమయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, కాలం వస్తుంది. ఆ కాలమందు, ఆ కాలంలో ఈ పర్వతం మీద నైనను, ఈ సుసర యెరూషలేము దేవాలయం అని, సీనాయి కొండ ఆరాధనని, మోషే గారికి దేవుడు ఎక్కడ పదాజ్ఞలు ఇచ్చాడు? మోషే గారికి పదాజ్ఞలు దేవుడు ఎక్కడిచ్చాడు? నేను నోరు జారిపోయాను కదా, ఇంకా మీకు రాదా చెప్పడం? సేనాయి కొండ మీద ఆరాధించమని. అందుకే కొండ ఆరాధన అంటారు దీన్ని ఏమంటారు? కొండ ఆరాధన. కొండారాధన. మన దగ్గర చేపట్లో ఆర్సీఎములు ఉన్నారు. మన ఆర్సీఎంలో కొండారాధనలు ఉన్నాయి నాయన. రక్షణగిరి సమాధులు ఉంటే సౌలు మధు దాటగానే రక్షణగిరి అని యేసుప్రభు 2 చేతులు ఎత్తి విశాఖపట్నంపై కడుక్కుంటున్నట్టు ఉంటుంది. యేసుప్రభు చేతులెత్తి కొండారాధన. బ్రెజిల్లో కూడా యేసుప్రభు వారు ఇలా పెద్ద 7 వండర్స్లో ఒక వండర్ యేసుప్రభు వారు ఇలా చేతులెత్తి ధర్మం చేయండి బాబు అన్నట్టు. దీన్ని ఏ ఆరాధన అంటారు? కొండ మీద ఆరాధన. ఇప్పుడు మనకి డిసెంబర్ 8ని విశాఖపట్నంలో ఒక ఆరాధన ఉంది. ఇంకా నీకు గుర్తురాదా? ఏనా గట్టిగా చెప్పండి. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆ రోజు మరియమ్మ గారు పుట్టినరోజు కనుక ఎక్కడున్నారు మరియమ్మ గారు అని వెళ్తున్నారు భక్తులందరూ? కన్యమరియ కొండ వాళ్ళ హార్బర్ దగ్గర ఉంటుంది. డిసెంబర్ 8 మీరు కూడా సంతకెళ్ళి చూడండి. ఓ జనాలు కొవ్వొత్తులు పట్టుకొని ఆ కొండ చుట్టూ తిరుగుతూ కొండారాధన. ఇకపోతే కూర్చొని విజయవాడలో ఒక మరియమ్మ ఉంది, గుణదల మాత. ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ కొండ మీద ఉంది. ఆవిడ ఎక్కడుంది? కొండ మీద ఉంటుంది. అబ్బో పండగే పండగ. పోలీసు బందోబస్తు ఏంటి, ఓ దుకాణాలు ఏంటి, సంత, రంగుల రత్నాలు, ఏమండి మామిడి తాండ్రలు, తాటి తాండ్రలు, చెక్కీలు, బిల్లలు, బుట్టలు. గుణదల మాత విజయవాడ. ఆకుల మాత అదెక్కడ? మరియం పేరే. హిందూ దేవతల్లో భవానీ, దుర్గా, జై సంతోషి మాత. ఎలాగైతే ఒకే మాతకి ఇన్ని పేర్లు, తలుపులమ్మ ఏమండి, తలుపులమ్మ, కిటికీలమ్మ, కరెంటు తల్లి, వాళ్ళకెలాగ అమ్మలు ఉన్నారో ఆర్సీఎమ్మలు కూడా అమ్మల్ని చేశారండి. మరియమ్మని ఇంతమంది అమ్మలుగా చేశారు. ఇవన్నీ కొండ పండుగలు అంటారు వీటిని. దీనికి వాళ్ళు చెప్పే లెక్క ఏంటి? సీనాయి కొండ మీద మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ కొండ మీదకి దిగాడు కదా, కనుక కొండ ఆరాధన. ఆ తర్వాత రెండో ఆరాధన, ఇశ్రాయేలీలు రాజుల పరిపాలనకు వచ్చారు. అప్పటికి సొలొమోను మహారాజు బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఎక్కడ? యెరూషలేము. ఇజ్రాయేల్లో యెరూషలేం అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో బంగారు దేవాలయం కట్టాడు దావీదు కుమారుడైన సొలొమోను రాజు. యెరూషలేము పండగ. మీరు నమ్మరండి. నెక్స్ట్ వాటికన్. వాటికన్ అంటే ఆర్సీఎం వాళ్ళ పుణ్యక్షేత్రం. వాటికన్ అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళే పుణ్యక్షేత్రం. హిందువులు పుణ్యక్షేత్రం ఏంటి? తిరుపతి కొండ.
ఏమండి? వరహ నృసింహస్వామి, సింహాచలం కొండ. సింహాచలం కొండ ఏంటనుకున్నారు? మనం వచ్చేటప్పుడు అయితే కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు జనం. మా కారుకు తావేవలేదు. భక్తులు కొండ చుట్టూ పాదయాత్ర చేయాలి. వరహ నృసింహస్వామి కొండ అది. 7 కొండలు, తిరుపతి 7 హిల్స్, అది కొండే. కొండ మీద ఆరాధన, కొండ మీద ఆరాధన. ముఖ్య పట్టణాలు, వాటికన్ లాంటి పుణ్యక్షేత్రం. ప్రపంచంలో అత్యధికంగా భక్తుల నుంచి చందాలు వసూళ్లు పొందుతున్న మొదటిది, ప్రపంచ చరిత్రలో మొదటిది. ఇప్పటికీ కూడా ఎక్కువ డబ్బు వస్తుందట. ఎంత డబ్బు? ఏదటది? వాటికన్. యూరప్లో ఉన్న వాటికన్ సిటీ, రోమ్. అదే మరియమ్మ పండగ. ప్రపంచంలోని క్రైస్తవులు అందరు అక్కడికి వెళ్తారు. లేకపోతే ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరు వెళ్తారు ఒక దగ్గరికి. ఎక్కడ? మక్కా మసీద్ అని విన్నారా? సౌదీ అరేబియా. అంటే సంఘాలు, కొండలు. ఒక సమరి స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. అదే పాపం ఈ అబ్బాయి అడుగుతున్నాడు, మధు ఫ్రమ్ ఖమ్మం. ఆరాధనకు యోగ్యుడు తండ్రి మాత్రమేనా, యేసు కాడా? ఎందుకు కాదు? రైట్. యేసుబాబు వారు సమరీ స్త్రీతో ఏమన్నాడు? 4వ అమ్మాయి ఎవరు ఏడుతున్నారు, బయటకు తీసుకెళ్ళిపో, ముక్క పెట్టేస్తుంది అడిగి. ఏనన్నా? యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి తీసారా? 21వ వచనం నుంచి 24. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది తల్లి. ఆ కాలమందు ఎప్పుడంటున్నాడు యేసుప్రభు మాటలు? మొదటి శతాబ్దంలో 30-33లో మాట్లాడుతున్న మాటలు. తేదీలు కూడా మీకు చెప్తున్నాను, సంవత్సరాలు కూడా చెప్తున్నాను. ఈ మాట యేసుప్రభు వారు సమరి స్త్రీతో మాట్లాడిన ఈ మాటలు ఆడిన కాలం క్రీస్తు శకం 30-33 మధ్య మాట్లాడుతున్నాడు సమరి స్త్రీతో. ఇప్పుడు క్రీస్తు శకం ఎంత? ఇప్పుడు క్రీస్తు శకం ఎంత? 2012. ఇప్పుడు క్రీస్తు శకం ఎంత? 2012. అప్పుడు క్రీస్తు శకం ఎంత? 30-33. ఆ రోజు అంటే 2000 సుమారు 1960 సంవత్సరాలు, 1960-70 సంవత్సరాల క్రితం ఒక సమరీ స్త్రీని చూసి యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మా ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను మా పూర్వీకులు ఉన్నారే ఇశ్రాయేలీలు, ఇదిగో ఇదే కొండ, ఈ కొండ మీద ఆరాధించేవారు దేవుణ్ణి. యేసుప్రభుతో చెప్తుంది. లేదంటే యేసుప్రభుతో చెప్తున్నారు, అమ్మా ఒక కాలము వచ్చిన ఆవిడ అన్నదనమాట, మా పూర్వీకులు ఈ కొండ మీద ఆరాధించేవారు, యెరూషలేములో ఆరాధించేవారు. మీదకి చూడండి, సమరీ స్త్రీ యేసుప్రభుతో ఏమంది? ఏనైనా దొరికిందా? చదువు, ఇది చదువు, ముందుకు వెళ్దాం. అమ్మా ఈ పర్వతం మీదనైనను, ఈ పర్వతం మీద గాని యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. నువ్వు 19వ వచనం చదువు. ఇప్పుడు 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. తమరేదో ప్రవక్తలాగా ఉన్నారు, జరగబోయేది చెప్పేస్తున్నారు, జరిగిపోయింది చెప్పేస్తున్నారు. మా పితరులు, మా పూర్వీకులైన ఇశ్రాయేలీలు ఈ పర్వతమందు ఆరాధించిరి, ఈ పర్వతం మీద ఆరాధించేవారు దేవుని. కానీ ఆరాధింపవలసిన స్థలం మాత్రం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని. మీరు చెప్తారా? నేను అనుకుంటున్నానని ఈవిడే చెప్పేస్తుంది ఆయన ప్రవక్తని. మీరు ఇలాగ అంటారని నేను అంటున్నాను. ఇంతకు ఎవరు ప్రవక్త? అతి తెలివితేటలు కదండి ఆడదానికి, అతి తెలివితేటలు. ఆడవాళ్ళకి మహా తెలివితేటలు, అమాయకులు అనుకున్నారేంటి? మన దగ్గర కనుక అలా తల దించుకొని అలా ఉంటారు అంతే. మనం ఇలా పక్కకి వెళ్తే ఇలా తలెత్తుకు తిరిగి చూస్తారు వాళ్ళు. యేసుప్రభు అమాయకుడా? ప్రవక్తమని అనుకుంటున్నానని ఈవిడ ప్రవచనం చెబుతుంది. ఏమని? ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం. మీరు ఈ తలం కాదంటారా నాకు తెలుసు బాబు. ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు అంటారని నేను అంటున్నాను అంతే. ఎంత చమత్కారం!
అప్పుడు మహానుభావుడు ఏమంటున్నాడు యేసుప్రభు వారు? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. అమ్మా నీకు నమస్కారం తల్లి, నన్ను మాట్లాడిని. ఒక్కొక్క ఆడది తగులుకుంది అనుకోండి, మనల్ని మాట్లాడినవదు, మనల్ని మాట్లాడినవదు. టపటప 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 అమ్మా నీకు నమస్కారం, నన్ను మాట్లాడిని అనాలి మనం. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? అమ్మా ఒక కాలము ఆలకించు ఆలకించు మధు ఫ్రమ్ ఖమ్మం. ఇప్పుడు ఆలకించాలి, సమాధానం వస్తుంది. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది తల్లి. ఆ కాలమందు ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, ఈ సీనాయి కొండ పర్వతం మీద గాని, యెరూషలేములోనైనను, యెరూషలేములో సొలొమోను కట్టించిన బంగారు దేవాలయంలో గాని మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. నా మాట నమ్మమ్మా, నీకొక దండమమ్మా, నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా అని మహనీయుడు అర్థిస్తున్నాడు. అంటే ఆడదంతా తెలివైంది. నా మాట నమ్మమ్మా. నేనంటానా, హే నర్వే కూర్చో, నేను చెప్పేది విను అంటాను. అది నా స్టైల్. మరి ఏంటంటే పిచ్చి వచ్చేదండి. చెప్పి 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 63 ఏళ్ల వయసుకు వచ్చిన నాతో నువ్వు ఇంకా మాట్లాడుతున్నావంటే అది కాదు ఇది అంటాను. ఇదంటే అన్నదనుకో షటాప్ బా బయటకు అంటాను. నేను బతిమలాడాలని చెప్పడానికి వసపెట్టలా వాగుతారు చాలామంది అని మాట్లాడనివ్వరు మనల్ని. నా మాట నమ్మమ్మ అంటే నిజంగా మహానుభావుడు అండి ఆయన. అమ్మా నా మాట నమ్మమ్మ. ఏ మాట? ఈ కొండ మీద కానీ, గుణదలమాత కొండ కానీ, రక్షణగిరి కొండ కానీ, తిరుపతి కొండ కానీ, ఏమండి ఇంకోటి ఉందండి లటుపక్క తుని దాటగానే అన్నవరం కొండ మీద కానీ విన్నారా? ఏటో నుండి దేవుళ్ళు కొండ మీద ఉంటారు. మనుషులంటే భయంగా వాళ్ళకి. ఏమండి సైకో ఎవరి పేరు సైకో సాంబ గారు దొరకడం. ఆడు కొండల్లోనే జారిపోయాడు అక్కడ పోలీసుల చేతుల్లో నుంచి. విజయవాడ అవతల కొండపల్లి కొండల్లో జారిపోయాడు. ఏడు ఎంతమంది ఎస్కార్ట్ ఉండి ఇనప శైలు ఉన్నోడు కొండ మీద మిస్ అయిపోయాడు, పోలీసులకు మిస్ అయిపోయాడు. ఈ రోజు వరకు సాంబగాడు దొరకలేదంటే ఆడు ఏ కొండల మీదో ఒక దొంగోడు కొండ ఎక్కాడంటే అర్థం ఉంది. దేవుడు కొండ ఎక్కడం ఏంటి? రెండో పాయింట్, ఈ మనుష్యుల బాధలు భరించలేక మనుషుల మధ్య ఉండాలనుకున్న దేవుడు వీళ్ళని తట్టుకోలేక కొండెక్కిపోయాడా? దీని కథలు ఉంటాయి. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ కథని చెప్తే అంత బాగోదు కనుక వీళ్ళకి జడిసి దేవుడు కొండలెక్కేశాడు. ఇప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, అమ్మా ఈ కొండ కానీ ఆ యెరూషలేము దేవాలయంలో కానీ దేవుడు ఆరాధింపబడ్డాడు. మన మాట నమ్ము. తర్వాత మీరు మీకు తెలియని దానిని ఆరాధించు. ఇలాగ కొండని గొట్టని గుడని గుండవని మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. చెప్పాడు, మీకు తెలియదు అసలు ఆరాధన అంటే మీకు తెలియదు అన్నాడు. అర్థమైందా? ఆరాధన అంటే మీకు తెలీదు. రైట్. ఎవరిని ఆరాధించాలో తెలీదు, ఎలా ఆరాధించాలో తెలీదు, ఎక్కడ ఆరాధించాలో తెలీదు, ఎప్పుడు ఆరాధించాలో తెలీదు. ఎన్ని ప్రశ్నలు! పిడి సుందర పుట్టిన తర్వాత వేసిన ప్రశ్నలు ఈ సమాజానికి ఎవడు నోరెత్తడం లేదు. ఎలా ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, అదే ప్రశ్న. యేసెందుకు యేసునందుకు ఆరాధన చేయకూడదు ఈ ప్రశ్న అడిగాడంటే తండ్రిని ఆరాధించమని మీరు అంటున్నారు, యేసునందుకు ఆరాధించకూడదని ఇతను అడుగుతున్నాడు. వెరీ గుడ్. కింద యేసుప్రభు ఏమన్నాడు చూడండి. ఆ తండ్రి కొడుకు ఏమంటున్నాడు? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధింపవలను కొడుకు చెబుతుంటే యేసునందుకు ఆరాధించకూడదని అడుగుతున్నాడు మళ్ళీ అడ్డంగాన. యేసేమన్నాడు? ఏమండి నా కొడుకు పక్కన కూర్చున్నాడు. మా నాన్నకు గౌరవించండి, మా నాన్నని గౌరవించండి, మా నాన్నని గౌరవించండి అంటుంటే ఒకడు వచ్చి నిన్నే గౌరవిస్తావు. అదే అర్థం ఉందండి.
చాచి కొట్టివద్దండి ఇలాంటి వాళ్ళని. అందుకే చదవండరా, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో చదవండరా. మీకు ఎవరికి జ్ఞానం లేదురా. ఈ రోజున ప్రపంచ క్రైస్తవ్యానికి బైబిల్లో అర్థం తెలియదురా. వాడికి పిచ్చెక్కిపోయారు వాళ్ళు. డబ్బుల కోసం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా. దేవుని కోసం దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నానండి. కనుక యేసును ఆరాధించకూడదు. యేసును ఆరాధించకూడదని యేసే చెబుతున్నాడు, తండ్రిని ఆరాధించమని. ఏమంటే లాస్ట్ క్వశ్చన్, ఇక నో క్వశ్చన్స్ మోర్. మలాకి 4:5 రతన్ రాజు ఫ్రమ్ హైదరాబాద్, మలాకి గ్రంథం 4:5 చదువునైనా. మీకు దొరకలేదు. మలాకి పుస్తకం ఎక్కడ ఉందో? యెహోవా నియమించిన భయంకరమైన, మలాకి గ్రంథం 4:5 యెహోవా నియమించిన భయంకరమైన, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు దేశము శపింపబడకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములు తండ్రుల వైపును మళ్లించదును. అలాగా ఇది ఏలియా గురించి కాదు, నేను యేసు ప్రభు వారి గురించి చెప్పిందే. యేసు ప్రభు వారి గురించి చెప్పింది ఈ మాట మాత్రం యేసు ప్రభుది. ఈ ప్రాఫెసీ మలాకి అయిన ప్రవక్త ప్రవచించాడు, భవిష్యత్తుని చెప్పాడు. ఆ భవిష్యత్తులో ఏంటంటే ఏలియా లాంటి వాడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పాడు. అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి దుర్మార్గమైన మనుషులు ఎవరిని ఎప్పుడు ఎలా ఆరాధించాలో, క్రైస్తవుడు అంటే ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియని దౌర్భాగ్యపు స్థితిలో తండ్రుల హృదయాన్ని తండ్రి పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రి వైపు, మనల్ందరినీ తండ్రి కొరకు సిద్ధం చేశాడు ఆయన. ఆయన చనిపోయి సిలువలో ఆయన కోపానికి ఆహుతి కావలసిన మనల్ని ఆయన చూపుల్లో దయను పొందడానికి ఆయన చనిపోయి శిలువ మరణం పొంది 3వ దినాన్ని లేచి ఆయనకు పిల్లలుగా మనల్ని ఆయన నిలబెట్టాడు. ఇది యేసుక్రీస్తును గూర్చిన ప్రొఫెసీ. ఓకేనా?